హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఇండియన్ పీపుల్ ఛానల్కి స్వాగతం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న కన్సర్న్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ అండ్ షేర్ చేయండి. తప్పకుండా మీకు యూజ్ అయ్యే కంటెంటే తీసుకొస్తాను. అండ్ తప్పకుండా నన్ను ఆదరిస్తానని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ ఇదే నా చిన్న కన్సర్న్ వీడియోలోకి వెళ్ళే ముందు. సో ఈరోజు వీడియో వచ్చేసి కోల్కతాలో జరిగిన ఒక అమ్మాయి మీద, అదే రేప్ కేసు గురించి, డాక్టర్ రేప్ కేసు గురించి. సో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. అండ్ మాట్లాడడానికి ముందు నేను చాలా, అంటే ఈ వీడియో చేయడానికి రీజను, ఓవర్ ద పీరియడ్ చూసుకుంటూ వస్తున్నాను నేను. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు అయినా, అండ్ దిశ కేసు అయినా, మన దగ్గర తెలంగాణలో జరిగిన దిశ కేసు అయినా, సో ఇంత జరిగిన తర్వాత గవర్నమెంట్ రియాక్షన్ ఇలా ఉంటుంది. వాళ్ళని తీసుకుపోయి ఉరి శిక్ష ఇస్తారు, లేకపోతే ఇంత కఠినంగా శిక్షిస్తారు అనే విషయం తెలిసి కూడా ఆ మైండ్ సెట్ ఎలా వస్తుంది అంటే, మనం ఏం చేసినా మనల్ని ఏం చేయలేరు అనే మైండ్ సెట్ ఎలా వస్తుంది అసలు? ఆ మైండ్ సెట్ని మార్చేలా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది నా ఒపీనియన్ అయితే. ఖచ్చితంగా ఆ మైండ్ సెట్ మార్చగలగాలి. ఇప్పుడు ఆ ఒక్క అబ్బాయిని మేబీ ఉరిశిక్ష తీస్తుండొచ్చు, కానీ మిగతా వాళ్ళని కూడా అలాంటి మైండ్ సెట్ ఉన్న మనం మార్చడం చాలా కష్టం. సో ఇదే నా ఒపీనియన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాల్సింది అలాంటి మైండ్ సెట్ రాకుండా ఉండడం కోసం. అండ్ నా మేజర్ ఇష్యూ అయితే అదే. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆ అబ్బాయి, ఎవరైతే రేప్ చేసిన అబ్బాయి ఉన్నాడో, గవర్నమెంట్ తర్వాత ఇలా నన్ను తీసుకుపోయి ఉరిశిక్ష విధిస్తుంది అనే విషయం తెలిసిన కూడా అతను ఎలా చేయగలుగుతున్నాడు, ఇలాంటి విషయాలు అతను ఎలా చేయగలుగుతున్నాడు? సో అలాంటి మైండ్ సెట్ని మార్చగలిగితే, గవర్నమెంట్ అలాంటి కఠినమైన చట్టాలు తీసుకొస్తే అది ఖచ్చితంగా సొసైటీకి యూజ్ఫుల్ ఉంటుంది. అలాంటి చట్టాలే తేగలగాలి. ఇది చేస్తే గవర్నమెంట్ మనల్ని ఇలా చూస్తుంది, లేకపోతే దీని తర్వాత ఈ పరిణామం జరగబోతుంది అనే అవగాహన చిన్నప్పటి నుంచి కలిగించగలగాలి. అలా కలిగిస్తేనే తప్పకుండా నెక్స్ట్ చేయడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. సో అలాంటి చేయడానికి చాలా వరకు తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి చట్టాలు లేకపోవడం వల్లనే, అంత అవగాహన కల్పించుకోకపోవడం వల్లనే వాళ్ళు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అండ్ ఈ జనరేషన్లో నేను చూస్తున్న విషయంలో, ఒక 6th 7th క్లాస్ చదువుతున్న అబ్బాయి, ఒక 8th క్లాస్ చదువుతున్న అబ్బాయి, అబ్బాయిలైనా సెక్సువల్కి అడిక్షన్ ఈజీగా అయిపోతున్నారు. అంటే వెరీ వెరీ యంగ్ ఏజ్, వెరీ యంగ్ ఏజ్లోనే 8th 9th 10th క్లాస్లోనే సెక్సువల్కి అడిక్షన్ బాగా అయిపోతున్నాడు. మేబీ మనం ఇప్పుడు తీసుకున్న ఫుడ్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్న యాక్సెసిబిలిటీ, మొబైల్స్ కానీ వాటి వల్ల కానీ ఎక్కువ ఛాన్సెస్ వచ్చేసినాయి యాక్సెసిబిలిటీకి. సో అలాంటి యాక్సెసిబిలిటీ వచ్చినప్పుడు చట్టాలు కూడా అదే తరీకాలో ఉండాలి. అది స్కూల్ ఏజ్ నుంచే దాన్ని మనం జనాలకు తీసుకొస్తే ఒక అవగాహన కలుగుతుంది. అలాంటి చట్టాలు స్కూల్ ఏజ్ నుంచి అంటే చైల్డ్హుడ్ నుంచి వచ్చేలాంటి చట్టాలు స్ట్రాంగ్గా ఉండగలిగితే అప్పుడు చేయడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. సో గవర్నమెంట్ ఈసారికైనా దాన్ని స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకొని మంచి చట్టాలు స్కూల్ ఏజ్ నుంచి అవగాహన కల్పించేలాంటి చట్టాలు తీసుకొస్తే అది సొసైటీకి ఎంతో మేలు జరిగినట్టు ఉంటుంది. అండ్ ఈ విషయంలో కూడా ఇప్పుడు న్యాయం జరగకపోతే మాత్రం గవర్నమెంట్ స్ట్రాంగ్ అండ్ గవర్నమెంట్ వైఖరి అంతా, అంటే అందుకనే జనాలు తిరగబడడానికి ఛాన్స్ ఉంటుంది. సో గవర్నమెంట్ ఈ విషయంలో ఖచ్చితంగా ఆ డెసిషన్ తీసుకొని స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా అయ్యి తీరాలి, ఎందుకంటే అవగాహన కల్పించాలి. రానున్న జనరేషన్లో ఇలానే జరిగితే భారతదేశం ఒక సంస్కృతి అయినా ఏదైనా చెప్పుకోవడానికి సిగ్గుచోటుగా ఉంటుంది నా ఒపీనియన్ అయితే. సో తప్పకుండా గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని స్కూల్ ఏజ్ నుంచి వచ్చే వాళ్ళకు అవగాహన, మంచి చట్టాలు తీసుకొచ్చి స్కూల్ ఏజ్ నుంచి వచ్చే వాళ్ళకు అవగాహన కల్పిస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ విషయం, అదే చెప్పాను కదా, అమ్మాయిల విషయంలో మైండ్ సెట్ చేంజ్ చేయగలగాలి. అది స్కూల్ ఏజ్ నుంచి మైండ్ సెట్ చేంజ్ చేయగలుగుతాం మనం. అలాంటి చట్టాలు తీసుకొచ్చి మంచి చట్టాలు తీసుకొస్తే స్కూల్ ఏజ్ నుంచి మైండ్ సెట్ చేంజ్ చేయగలుగుతాం. అండ్ ఈ విషయంలో కూడా స్టాండ్ డిసిషన్ తీసుకొని గవర్నమెంట్ ఇలా చేస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా మనం చేయకుండా ఉండే విధంగా గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది గవర్నమెంట్, అండ్ ఎలాంటి చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది అనేది మీరు ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఈ విషయంలో న్యాయం చేయకూడదు అయితే నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ విషయంలో మాత్రం తప్పకుండా న్యాయం చేసి తీరాలి. అండ్ ఇలాంటి విషయాలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంటే ఉంది. సో యాక్సెసిబిలిటీ సొసైటీలో ఉన్నప్పుడు అట్ ది సేమ్ టైం సంరక్షణ కూడా అదే విధంగా ఉండాలి, చట్టాలు కూడా అదే విధంగా ఉండేటట్టుగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. అండ్ పబ్లిక్, అంటే మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది గవర్నమెంట్, అండ్ ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇదే విషయంలో నేను రియాక్ట్ అవ్వాలనుకుంటున్నాను, అనుకున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరణ నాకు ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. అండ్ జై హింద్.